ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని శంషాబాద్ కన్హా శాంతివనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. నర్సాపూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్లో ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల రెండవ దశలో 84.28% ఓటింగ్ నమోదైందని రాష్ట ఎన్నికల సంఘం తెలియజేసింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో నగదును ప్రభుత్వం చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈరోజు. వార్తల వివరాలు. తెలంగాణ రాష్టం హైదరాబాద్లోని శంషాబాద్ కన్హా శాంతివనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని ఆరోగ్య ధ్యాన కేంద్రాలతో సహా యోగా కేంద్రాలను ముఖ్యమంత్రి తిలకిస్తారు. అలాగే వృక్ష సంరక్షణ, బయోచార్ కేంద్రం, పుల్లల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శిస్తారు. అనంతరం శాంతివనం అధ్యకులు కమలేష్ డి పటేల్తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సాయంకాలం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు వెల్లడించారు. కేంద్ర పారిశ్రామిక, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈరోజు మధ్యాహ్నం నర్సాపూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కోనసీమ ప్రాంతం నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను పొడిగించినట్లు పేర్కొంది. ఈ రైలులో 7 ఏసీ చైర్ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయని, 530 మంది ప్రయాణించడానికి వీలుంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట శాసన సభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు. కేంద్ర రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థల ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో జరిగిన కార్యక్రమంలో 50 మంది హస్త కళాకారులకు 5 లక్షల రూపాయల పనిముట్ల కిట్లను ఆయన నిన్న ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో ఈ కళ వేటికొమ్మటే తిరుపతిలో కానీ బ్రహ్మాండమైనటువంటి బొమ్మ తయారీ ఉంది. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా అంటే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వాలని చెప్పి కేంద్ర హస్తకళ సంస్థ వారు డిజైన్ చేసి 50 మంది కిట్స్ ఇస్తారు. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల రెండవ దశలో 84.28% ఓటింగ్ నమోదైందని రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది. 3,911 సర్పంచ్ పదవులు, 29,913 వార్డు సభ్యుల స్థానాలకు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ జరగ్గా నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71% ఓట్లు పోలయ్యాయి. పలు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. వెల్లడైన ఫలితాల మేరకు ఏకగ్రీవలతో కలుపుకుని అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలవగా తర్వాత స్థానంలో భారత రాష్ట సమితి నిలిచింది. పూర్తి ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. మూడో దశ పోలింగ్ ఈ నెల 17వ తేదీన జరగనుంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో నగదును ప్రభుత్వం చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య రక్తదాన శిబిరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొంతమంది రైతులు రైస్ మిల్లర్స్ నుంచి కానివ్వండి తడిసిన ధాన్యం పేరు మీద కొంత నష్టపోతున్నామని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారులతో మాట్లాడుతుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 కంటే 1 పాయింట్ ఎక్కువ ఉంటే 1 కిలో తగ్గించాలి. అనాపైసలతో సహా నిబంధనల ప్రకారం ప్రతి రైతుకు కూడా పండించిన పంటకి ధర చెల్లించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు కూడా మేలు జరగాలి.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమణలు ఈ రోజుతో ముగుస్తాయి. భవానీ దీక్షాదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షలు విరమిస్తున్నారు. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని దేవస్థానం అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనం కల్పిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు సేవా కేంద్రం, మునగపాడులో తారు రోడ్డును ఆయన నిన్న ప్రారంభించారు. గుంటూరులో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ను పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, శంకర్ విలాస్ బ్రిడ్జి జూలైలో మొదలు పెట్టాం మనం పని. 2 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం. అది నెంబర్ 1. రెండోది, సెంటర్ లో రైల్వే బ్రిడ్జ్ ప్రతి గంటకి చాలా ట్రైన్స్ పోతా ఉంటాయి. ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ చేయకుండా ఆ బ్రిడ్జ్ తీయాలి. అది ఓన్లీ 2-3 ఇండియాలో ఎక్స్పెక్టేజ్ ఉంది. డిసెంబర్ 17కి ఇస్తానన్నారు. అంటే ఎంతో స్పెసిఫిక్ గా A to Z మానిటర్ చేస్తా ఉన్నాం. ఇది అయిపోయిన వెంటనే అవతల సైడ్ కు వెళ్లి అది కూడా వర్క్ చేస్తారు. కాంపెన్సేషన్ అనేది నామ్స్ ప్రకారం 1కి 10 సార్లు. ఇంతకుముందు ఎస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు ఫ్లైఓవర్ కేసారు ఎక్కడో దూరం నుంచి, మనం ఫ్లైఓవర్ కట్టడం లేదు. ఆంధ్ర రాష్ట సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈ రోజు. 1901 మార్చి 16న మద్రాసులో జన్మించిన ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులయ్యారు. 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట సాధన కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆ దీక్షలోనే 1952 డిసెంబర్ 15వ తేదీన కన్నుమూశారు. ఆంధ్ర రాష్టం ఏర్పాటు కోసం బలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా రాష్ట ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 3 రోజుల్లో 4 నుంచి 2 డిగ్రీలు తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. మరోవైపు తెలంగాణలోని కొమరంభీం జిల్లాలో 8.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఖరీఫ్ వరిధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి నిన్న లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 54 లక్షల టన్నుల్లో ఇప్పటికే 52 లక్షల టన్నులు సేకరించామని, ఇంకో 2 రోజుల్లో నిర్దేశించిన లక్ష్యానికి చేరుకుంటామని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లోని శంషాబాద్ కన్హా శాంతివనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు. నర్సాపూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్లో ఈ రోజు ప్రారంభిస్తారు. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల 2వ దశలో 84.28% ఓటింగ్ నమోదైందని రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో నగదును ప్రభుత్వం చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈ రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు. దీక్ష చేసి